Hello guys, welcome to our YouTube channel Verangal Boy Sai Moto Vlogs. Welcome to our new vlog. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ప్రజెంట్ అనంతపూర్లో ఉన్నాను. సో మీ ముందు ఆయన కొత్తగా పరిచయం అవసరం లేదు, మీ అందరు తెలుసు. అభిషేక్ మన సౌత్ ఇండియా రైడ్లో మనతోనే వచ్చాడు బ్రో. సో ఈరోజు రైడ్ ఏంటంటే అదేమో ఊరు, అదేంటిది శ్రీశైలం కాదు, శ్రీకైలాసం. రైట్, మేమందరము శ్రీకైలాసం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 40 ఏమో కిలోమీటర్స్ అంటే, ఎక్కువ నాకు కూడా అంత ఐడియా లేదు. అది ఏంది డీటెయిల్స్ అవన్నీ ఆన్ ద వేలో మాట్లాడుకుంటూ పోదాం. బ్రో కాల్ చేసి, బ్రో ఇట్లా రైడ్ అనుకుంటున్నాము, ఒక రోజు నైట్ అక్కడ క్యాంపెయినింగ్ అవన్నీ ఉన్నాయి, సో ఇట్లా ఇంట్రెస్టెడా అని కాల్ చేస్తే, ఫస్ట్ నా షెడ్యూల్ ప్రకారం అయితే లేదు బ్రో నేను బిజీగా ఉన్నా అని చెప్పా. సో మళ్ళీ తర్వాత ఎందుకో నా లక్ బాగుండో లేకపోతే నా టైం బాగుండో ఈ 2 రోజులు ఏం పని లేకుండే, సో వచ్చేస్తా బ్రో అని చెప్పిన. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వచ్చిన. సో రైడ్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మనం అనంతపూర్లో ఇంకొక 10 మెంబర్స్ రైడ్, నాతో 10, నా నెంబర్ 10, మొత్తం 10 మెంబర్స్ రైడర్స్ కలిసి ఇప్పుడు అది శ్రీకైలాసం అనేది ఏదైతే స్పాట్ ఉందో ఆడికి వెళ్తున్నాము. ఇది ప్రాసెస్ అయింది, ఏమేమైంది అనేది మొత్తం ముందు చెప్తాను. నాకు కూడా ఇప్పటికీ డౌట్గానే ఉన్నది, అసలు ఏమైంది, అక్కడ ఎట్లా పోవడు, ఏంది, అవన్నీ నేను ఆడికి పోయినాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ ఇంకొక 4-5 ఇప్పుడు మన హైవే, అనంతపూర్ హైవే, ఇప్పుడు ఏదైతే డాల్ఫిన్ రెస్టారెంట్ ఉందో అక్కడ మిగతా రైడర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి పోయి వాళ్ళని కలుసుకొని మిగతాది అప్డేట్స్ అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. హైవేకి వచ్చేసాను డైరెక్ట్. ఇంకా మీరు కూడా హాయ్ బ్రో, సాయి. హాయ్ బ్రో, సాయి. మేము సౌత్ ఇండియా రైడ్ టైం ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. సో వచ్చేసినాయి మా బండ్లన్నీ. ఇప్పుడు 5 బండ్లు, అక్కడో ఇంకో ఇద్దరు, అక్కడో ఇద్దరు, పోతుండే మొత్తం 10 మెంబర్స్ అవుతారు. సో స్టార్ట్ అయిపోదాం. పల్సర్, ఎక్స్పల్స్, డైలీ, అడ్వెంచర్, యమహా. చలో. సో ఇక్కడ నుంచి ఇంకో 45 కిలోమీటర్స్ అని అన్నారు, కానీ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. ఇప్పుడైతే 5330 కిలోమీటర్స్ ఉంది, ఒక 1 అవర్ జర్నీ. ఒక 5 to 8 కిలోమీటర్స్ ఏమో ఆఫ్ రైడింగ్ ఉంది అని అంటున్నారు, బట్ మనకు కూడా అంత ఐడియా లేదు, చూద్దాం. వర్షం అయితే లేదు. 3 అవుతుంది టైము. లంచ్ బ్రేక్ అయితే నేను అభి వాళ్ళ ఇంట్లోనే తినేసిన, వీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తినేసి స్టార్ట్ అయిపోయారు. ఇట్లా ఒక 10 నుంచి 20 మంది రైడర్స్ ఇట్లా జమ్మ పోతా ఉంటే గాల్లో దడ 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 ఎట్లుంటది, ఆ ఫీల్ వేరుంటది కదా. నాకైతే ఇక్కడ ఈ 5 రైడర్లకే నాకు ఊపు ఆగట్లేదు, ఇంకొక 5 రైడర్లు జాయిన్ అవుతారు, ఇంకా అప్పుడు మామూలుగా ఉండదు, ఊపేస్తుంది. పెనుకొండ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలంటే, ఇక్కడ నుంచి పెనుకొండ ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. సో వీఆర్ ఎంజాయింగ్ ద మూడ్. నేచర్ అయితే మాకు సహకరిస్తుందని చెప్పి కోరుకుంటున్నా. మీకు ఆ రోజు బెంగళూరు నుంచి నేను మన సౌత్ ఇండియా రైడ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ రిటర్న్ అయ్యా, అప్పుడు నైట్ అయింది కాబట్టి బ్లాగ్స్ ఏం చేయాలని చెప్పినా కదా. సో ఇదిగోండి కియా షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్, ది లార్జ్ యూనిట్ ఆఫ్ కియా. అక్కడ నుంచి అక్కడి వరకు, ఆ కొండ వరకు మొత్తం కియా వాళ్ళదే. ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్. చాలా మంది చూసుంటారు, తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా. ఇంకొకటి మన మిగతా రైడర్స్ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ఇక్కడ 3 బండ్లు. వీళ్ళు ఎవరు మనకు తెలియదు, సో వీళ్ళంతా మనకు కొత్త కాబట్టి. హాయ్ బ్రో, సాయి. హాయ్ బ్రో, హాయ్ సాయి. హాయ్ బ్రో, సాయి. ఈ బ్రో మెయిన్ మా టెంట్లో మా గుడారాలని బండి మీద పోతున్నాయి చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఒక బంకు దగ్గర వెళ్ళి ఇంకో ఇద్దరు జాయిన్ అవుతారు. సో వాళ్ళ కోసం అక్కడ జాయిన్ అయ్యి అక్కడ ఫొటోస్ మిగతా అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. టైం వేస్ట్ ఎందుకు, కొంచెం దగ్గర ఉంటుంది. ఈ రైడ్కి వచ్చే ఏవైతే బండ్లు ఉన్నాయో ఇందులో 6-7 లదాఖ్ అయితే ప్లానింగ్ లో ఉన్నారు నెక్స్ట్ ఇయర్ లో.
సో ఇప్పుడు ఆ కొండ కనబడుతుంది కదా మీకు, ఆ కొండ పైకి ఎక్కాలంట మేము. రూట్ ఉంది, కాకపోతే ఎట్లుందో అయితే నాకు తెలియదు, చూద్దాం. సో అందరూ వచ్చేసి మా రైడర్స్. సో ఇక ఇది మా రైడర్స్ బ్యాచ్, అనంతపూర్ రైడర్స్. ఇది ఒక బ్లాగరు. ఇంకా ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఆ కొండ అంటే తిరిగి పోవాలట. 12 కిలోమీటర్లు అంటుండు, 3 కిలోమీటర్ మాత్రం రోడ్డే లేదంటుండు. ఎట్లా పోవాలో ఏమో నాకైతే అర్థమవుతలేదు, చూద్దాం. ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గైడెన్స్ లో మనం వెళ్తా ఉంటాం ఒక్కొక్కటి. వందే భారత్ పోతుంది, మీకు కనబడుతుందా వందే భారత్? రోడ్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పిండు. అంటే ఎవరైతే ఇప్పుడు మనకిద్దరు గైడ్ చేస్తారు ఇలా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పిండు. సో మనం జాగ్రత్తగా వెళ్దాం. ఏపీ టూరిజం బార్ అండ్ రెస్టారెంట్. ఇక ఫ్యాన్లు కనబడుతున్నాయి కదా, ఆ ఫ్యాన్ల దగ్గరికి ఎక్కాలి మనం. ఆ రోడ్ల మీదకి వెళ్ళి చెమ్మ చెమ్మ చెమ్మ. ఫస్ట్ టైం ఈ బండి మీద ఆఫ్ రోడింగ్ చేస్తున్నా. సో ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే పైకి ఎక్కుదాం, ఈలోపు వెనకాల ఇంకో కార్లో మాకు డిన్నరు అవి వస్తాయి. ఫస్ట్ మేము పైకి వెళ్ళి ఓ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ టెంట్స్, క్యాంపైనింగ్, ఫైర్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. పైన అయితే సిగ్నల్ ఉండదు అంటున్నారు, అది పైనకి పోయినాక చెక్ చేసి చూద్దాం ఎట్లుంటుందో అనేది. ఆఫ్ రోడ్ స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడ నుంచి రోడ్ ఉండదు అని అంటున్నారు, బట్ తెలియదు.
వెల్కమ్ టు వరంగల్ బాయ్ సాయి మోటో వ్లాగ్స్. సో ఫస్ట్లీ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక కొండ మీద క్యాంప్ చేస్తున్నా. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో చూడాలి. అంటే అంతా బాగుంది. సో అంటే అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళంతా ఎలా క్యాంపెయిన్ చేయాలి అంటే ఏ టైంలో ఎలా ఉండాలి అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళతో వచ్చిన ఒక టెన్షన్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే మనకు బ్యాకప్ ఏదైనా ఇంత ఏమంటారు ఒక సపోర్ట్ ఉంటే ఎన్ని కొండలైనా పర్లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ అడవులైనా ఉండొచ్చు. కొంచెం మనకంటూ సపోర్ట్ ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారు జాలింగా. సో ఇప్పుడైతే టెంట్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఫుడ్ వస్తుంది. అంటే ఫుడ్ ఆర్డర్ చేసినాం కింద. ఒక 7-7:30 వరకు వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చేస్తారు. అంటే ఇంకొక రైడర్ ఉన్నాడు, ఆయన వెహికల్లో తీసుకొస్తాడు. ఇప్పుడు క్యాంపెయిన్ టెంట్లు అంటే ఇప్పుడు ఫైరింగ్ కోసం కావాలి. మెయిన్ నైట్ కొంచెం ఫైర్ ఉండాలి కదా, మంట చలిమంట అనుకోండి. దానికోసం కట్టెల కోసం వాళ్ళు ఆల్రెడీ 2 వెళ్ళారు. నేను కూడా మెల్ల వాళ్ళతో పాటు వెళ్తున్నా, పనిలో పని బ్లాగ్ చేసుకుందామని. సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తా. ఇది బాగుంటే నేను మీకు పక్కా సజెస్ట్ చేస్తా. ఎక్కడ ఉంది ఏంది ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తా. కానీ ఏరియా మాత్రం సూపర్ ఉంది. కొంచెం మీరు 4కి ఈ ప్లేస్కి అయితే 4-4:30కి వస్తే సన్సెట్ చూడొచ్చు ఈ కొండపై నుంచి. అసలు సూపర్ ఉంది. కొండ ఎక్కుతున్నా, అందుకే ఆయాసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రైడ్ అసలు వస్తానని అనుకోలేదు అప్పటికప్పుడు. నిన్న నైట్ డిసైడ్ అయింది. నాకు టైంకి 2 days గ్యాప్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిన, లేకపోతే అసలు ఈ రైడ్ అయితే బిస్కెట్ అయ్యేది. సో ఎనీహౌ రైడ్కి అయితే వచ్చినాము, ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ ప్లేస్ కూడా మీకు చూపిస్తా. బ్రో ఈ కర్ర అది ఈ జాల్ బ్రో, ఇగో ఇలాంటి టైంలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. ఇదొక అడ్వెంచర్, అంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే కంప్లీట్గా నేచర్కి అసలు ఒక లైట్ ఉండదు నైట్ అయితే. ఎలాంటి సౌండ్ లేదు, ఒకటే అంటే ట్రాఫిక్ సౌండ్, అసలు సౌండ్ పొల్యూషనే లేదు, గాలి చాలు ఈ నైట్కి. ఇదిగోండి మా కుప్ప రెడీ అయింది. ఇదంతా నైట్ అంతా ఈ కుప్ప నైట్ అంతా తగలబెట్టేస్తాం ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నమస్కారం. ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్, క్యాంపింగ్ టెంట్ వేసాం ఫ్రెండ్స్. మనకి బెంగళూరు టు సరే అని చెప్పి 4 బట్టలు ప్యాక్ చేసుకున్నా వెళ్ళిపోయాను. సేలంకి వెళ్ళిన తర్వాత మా ఊరికి వెళ్దాం అన్నాడు. వాళ్ళూరు ఎక్కడ? రామేశ్వరం. ఓకే. సో సేలంలో వాడికి ఏదో పని ఉందన్నాడు. పని అయిపోతూ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. మొత్తానికి ఇది మా క్యాంపెయిన్ టెంట్ ఇట్లా సెట్ అయిపోయింది. ఇంకో లైట్స్ కనిపిస్తున్నాయా, చిన్న లైట్స్. సో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇక టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. ఇంకా పడుకోవాలి, ఫుల్ నిద్ర వస్తుంది. పొద్దున్న నుంచి నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా రేపు పొద్దున సన్ రైజ్, ఇంకా కొన్ని వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని మంచి రికార్డ్ చేసుకొని మీ అందరికి చూపిస్తా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో వ్లాగ్స్. వీళ్ళందరూ నన్ను వదిలేసి బయట రైడింగ్ పోతున్నారు. ఆఫ్ రోడ్ వేస్తారట. వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అంటే అందరు కాదు, ఒక 4 పోతున్నారు. అందరేమో కెమెరాస్ అన్ని పట్టుకున్నారు. వ్లాగర్స్ గురించి మీకు తెలిసిందే, కొత్త ఏం కాదు. కెమెరాలు, ఈ కార్ మీకు చూపించాలి నైట్. కార్ చూడండి ఒకసారి నైట్ ఎట్లా మొత్తం స్టిక్కరింగ్ అంతే ఎట్లా చేశాడు. దీని పేరు ఏమనుకుంటారు? సావిత్రి. దీని పేరు ఫోర్టిఫిగో కాదు, ప్రో పెట్టుకున్న పేరు సావిత్రి. బాగుంది. కారు మాత్రం సూపర్ వేయించుకున్నాడు. సౌండ్ స్పీకర్స్ వస్తాయి ఇందులో, అంటే డాల్బీ ఆటమ్స్. అసలు ఏం వేయించాడు.
కంప్లీట్ టూరింగ్ సెటప్. యూట్యూబ్ వచ్చేసి హరీష్ ది వండర్లాస్ట్ ట్రావెలర్. యూట్యూబ్ పేరు వచ్చేసి ఒకసారి చూడండి. కంటెంట్ బాగుంది, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోళ్ళని కూడా సపోర్ట్ చేయండి కొంచెం. మనోడు ఓన్లీ కార్ లైఫ్ ఆన్ 4 wheels అంటారు కదా, మనోడు మొత్తం బతుకంతా కార్లనే. కాబట్టి ఒకసారి చూడండి, యూట్యూబ్ ది కూడా పేరు చూపిస్తా, హరీష్ ది వండర్లాస్ట్ ట్రావెలర్ యూట్యూబ్. ఒకసారి కంటెంట్ బాగుంటాయి, సపోర్ట్ చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నాడు, మంచి మంచి ఎక్విప్మెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. గోప్రోతో పన్ను ఉన్నాయి, మా దగ్గర ఒకటే గోప్రో ఉన్నాయి, ఈయన గోప్రోతో పన్ను ఉన్నాయి. DSLR పాపం నైట్ నుంచి బాగా కష్టపడుతుంది ఫోటోల కోసం. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది, వీళ్ళు 5 ఇప్పుడు ఆఫ్ రోడ్కి వెళ్తున్నారు. ఇటు కొండ దిగి మళ్ళీ కొండ ఎక్కుతారంట. సో సరే వాళ్ళను కూడా తీర్చాం, లేకపోతే ఫీల్ అవుతారు. ఈయన చేతు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. అనుకోలేదు ఇంతమంది చాలా పోతారు క్యాంపింగ్, ఫస్ట్ టైం క్యాంపింగ్ చేస్తారు. అందులో నాకు తెలిసి అనంతపురం డిస్ట్రిక్ట్ లో రాయలసీమలో ఎవరు క్యాంపింగ్ చేస్తుంటారు మోస్ట్లీ. సో మన క్లబ్ అది చేసినందుకు మీ అందరి సపోర్ట్ దానికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభికి థ్యాంక్స్. యాక్చువల్గా మీ ఫ్రెండ్స్ దానికి బిగ్ థ్యాంక్ థ్యాంక్ యూ. నాకే 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 రాత్రి మనం మాట్లాడుకుంటూ తన లదాఖ్ చాలా చాలా థ్యాంక్స్. సో మనం నెక్స్ట్ అదే లదాఖ్ ప్లాన్స్ లో ఉన్నాం. చాలా ఎక్స్పీరియన్స్. నైట్ ఫన్ మాత్రం చాలా బాగా ఉంటుంది. క్లబ్ యాక్టివిటీగా నేను అభితో మోస్ట్లీ కేశవ్తో లాస్ట్ టైం ఒకసారి డిస్కస్. సో క్లబ్ ఇంకొంచెం స్ప్రెడ్ చేద్దాం. వీ నీడ్ మోర్ రైడర్స్, మోర్ ప్రొఫెషనల్ రైడర్స్, నాట్ టు షో ఆఫ్ రైడర్స్. ఓకే, మోర్ ప్రొఫెషనల్ రైడర్స్ మనకి గ్రూప్లో కావాలి. సో మేబీ మన ఇలాంటి రైడ్స్ చిన్న చిన్నవి గ్రో చేస్తూ క్లబ్ను కూడా గ్రో చేస్తూ ఉంచడమే మన ఇది. మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నో బుల్షిట్. ఓకే, సో దాని పరంగా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పాట్ లాగా మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం అనమాట. ఓకే, సో నేను పుట్టపర్తి నుంచి కాబట్టి, సో పుట్టపర్తికి వచ్చారు మీరు ఆ ఏరియాస్లో ఎవరు రైడర్స్ ఉన్నారు, ఐ విల్ గ్యాదర్. సో కేశవ్ ముందు నుంచి ఉన్నాడు. సో నాతో పాటు క్లబ్ స్టార్ట్ చేయడానికి సో దాని హిందూపూర్ నుంచి అనంతపూర్ నుంచి క్లబ్లో లాస్ట్ మోస్ట్ సీనియర్ మెంబర్ చాలా చాలా అంటే ఆయన నీకు చెప్పాల్సింది మీరు ఆయన చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అని చెప్పేసి. సో పవన్ గారి గురించి 2 మాటలు మన అడ్మిన్ గారు చెప్పాలి. అది ఫ్లాప్ అయిందో హిట్ అయిందో అది కాదు, జస్ట్ రోడ్. ఈ రోడ్ రెస్పాన్సిబుల్. సేఫ్ గా వెళ్ళాం, సేఫ్ గా వచ్చాం. వీఆర్ ఇన్ వన్ షేప్ అంటే మా ఇద్దరు వైబ్ అలా కుదిరింది, మేము ఇద్దరం అలా రైడ్ చేసేవాళ్ళం. సో అది అంతకుమించి నేను చెప్పలేను. సో బట్ యుల్ సీ, అంటే నాకు అలాగా అందరూ ఒకసారి రైడ్ వెళ్ళాలి. విల్ డూ బిగ్ ట్రిప్స్, విల్ డూ రెస్పాన్సిబిలిటీ అంతే. ప్లేస్ సేఫ్ అంటే ప్రూవ్ చేశారు. స్పెషల్ గా వచ్చారు చాలా చాలా వెంకటేష్ మ్యూజిక్ వేసుకోండి. చాలా చాలా థ్యాంక్స్ బ్రో. సీరియస్లీ ఫ్రమ్ హైదరాబాద్ మా గ్రూప్ సైడ్ నుంచి మేము ఒకసారి వస్తాం తప్పకుండా. సో వి నీడ్ మొత్తం ఖర్చులన్నీ ఇవే. వచ్చేయండి, ఏమేం కావాలో అన్ని తినాలి, బిల్లు ఇచ్చేసి. సో తను అది మీరే పెట్టేసేయండి. సో ఫైనల్లీ గ్రూప్ లో నేను యాడ్ అయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రోడ్ హౌస్ హైదరాబాద్ కాకుండా నేనంటే ఒక ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక రైడర్ గా నేను జాయిన్ అవ్వాలని అయిపోయి నుంచి అనుకుంటున్నా. సో ఫైనల్లీ బెండి వల్ల ఇదైతే అచీవ్ అయింది అనుకుంటున్నా. సో
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. చాలా సోలో ప్లే చేశాడు, బట్ ఇంకా ముందు నుంచి ఎక్కువ మాతో పాటు కూడా రా బ్రో, ఫన్ ఉంటుంది, ఫన్ లేకుండా ఉండదు. చిటికెల్ పన్ను వేణుమా, పన్ను ఎరుకు, రిస్క్ ఇరుకు, కంటెంట్ నైస్ బాక్సర్ మ్యాన్. మిత్రులారా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఒకరికి నా చేత్తో బ్యాచ్ ఇవ్వడం ఆయన అదృష్టంగా భావించాలి. ఈ సభాముఖంగా నేను తెలియజేసుకునేది ఏమనగా అంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ అడ్మిన్ కి, చూస్తున్న ప్రేక్షకులకి, కో అడ్మిన్ కి మరియు బ్యాచ్ తీసుకున్న మా బ్రో పేరు నిరంజన్ కదా, కాదు అభి రైట్, చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ టైం బ్యాచ్ ఇవ్వడం మాత్రం ఫస్ట్ టైం, ఇంతవరకు ఎవరికి తీసుకోవడం ఫస్ట్ టైం, దీంట్లో ఈ గ్రూప్ తీసుకోవడం ఫస్ట్ టైం, ఇవ్వడం ఫస్ట్ టైం. సో ఇది మాత్రం చాలా బాగుంది. బాక్స్ అంటే ఎవరైతే రైడర్స్ కావాలనుకుంటున్నారో పక్కా వచ్చేసేయండి క్లబ్ లోకి. మీకు అన్ని రూల్స్ చెప్తాము, ఎలా నడపాలి, ఏం చేయాలి, మీకు రైడింగ్ సేఫ్టీ ఏంటిది, అసలు రైడర్స్ అంటే ఏంటిది, చప్రీ రైడర్స్ అంటే ఏంటిది చెప్తారు. దానికి దీనికి ఎంత తేడా ఉందో అనేది కూడా చెప్తారు. మీరు ఏదో బైక్లు వేసుకొని దాని మీద లోగోలు వేసుకొని రోడ్లల్లో ఫిల్టర్లు పెట్టుకొని ఫిల్టర్ మార్చుకొని పోతే రైడర్స్ అన్నారు. రైడర్స్ అనేది ఒక రూల్స్ ఉంటాయి, అనేది ఒక వాల్యూ ఉంటది, రెస్పాన్సిబిలిటీగా రైడ్ చేస్తాము. సో మీ అందరు తెలిసిందే, రైడింగ్ అనేది చాలా అంటే చాలా రిస్కీ. బైక్ మీద హైవేలో పోతాం, ఎప్పుడు ఎవరో చూస్తే తెలియదు, ఎప్పుడు మేము ఎగిరిపడేది మాకే తెలియదు. అది కంప్లీట్ సేఫ్టీ రైడింగ్ గేర్ వేసుకొని మాత్రం మేము రోడ్ ఎక్కుతాం. ఇది మాత్రం పక్కా చెప్తున్నాము. రైడర్స్ కి అండ్ లోకల్ రైడర్స్ కి తేడా మాత్రం అదే. మేము కంప్లీట్ గేర్ లేకపోతే మాత్రం మేము అసలు రోడ్ ఎక్కము. ఇది మాత్రం మేము అసలు ఎంకరేజ్ చేయం ఫస్ట్. సో ఇది ఈ విధంగా నేను చెప్పగలుగుతుంది ఏంటంటే, ఉన్న సబ్స్క్రైబర్స్ కి, వచ్చే సబ్స్క్రైబర్స్ కి, చూసే సబ్స్క్రైబర్స్ కి అందరికి కూడా రైడ్ మాత్రం చేయండి. పీస్ ఆఫ్ మైండ్. మీరు ఎన్ని లక్షలు సంపాదించిన ముఖ్యం కాదు బ్రో. ఇలాంటి టైంలో ఒక్క రోజు వచ్చి స్పెండ్ చేయండి. మీకున్న హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకో దీనికోసం. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కొంచెం పరిచయాలు పెరుగుతాయి, సర్కిల్ పెరుగుతుంది. మనం రైడర్స్ అనేది ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ కాదు, పెద్ద ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీ. అదే అంటే రైడర్స్ లో ఒకటి చాలా ఒక చిన్న మూమెంట్ ఏంటంటే, అంటే ఈజీగా మూమెంట్ ఏంటంటే, ఎవరైనా విత్ ఇన్ సెకండ్స్ లో ఫ్రెండ్స్ అయిపోతారు. విత్ ఇన్ 2 to 3 seconds, ఒక 2 minutes లో వాళ్ళు ఎంత క్లోజ్ అవుతారంటే, ఇప్పుడు ఒక టైంలో మీరు ఒక సోలార్ రైడ్ వెళ్ళిపోతున్నారు, ఒకడు వాడు ఎటో వెళ్ళిపోతున్నాడు, మీరు ఒకే కాడ గెలుస్తారు. విత్ ఇన్ సెకండ్స్ వాడు ఛాయ్ ఆపితే నువ్వు సిగరెట్ కొనిపిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ అంతే, మింగిల్ అయిపోతారు. అది మాత్రం బైకర్స్ కే సాధ్యం. నేను ఇందులో ఒక అభిబ్రోకే తెలుసు, అంతే, ఎవరు నాకు తెలియదు. 5 seconds లో నేను కూడా అభిబ్రోకి మీకు తెలిసిందే, లాస్ట్ కేరళ రైడ్ పోయినప్పుడు జస్ట్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిండు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే ఈ టైం చేసుకున్నాడు. ఇప్పుడు డైలీ మంత్లీ ఒకసారి అనంతపూర్ రప్పించుకుంటుండు. హైదరాబాద్ కి అయితే రావట్లేదు. ఏం చెప్పాలి నేను? నెక్స్ట్ వీళ్ళందరూ మనకు ప్రామిస్ చేస్తున్నారు, అనంతపూర్ రైడర్స్ హైదరాబాద్ నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నా. సో ఇది మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. అంత దూరం నుంచి వచ్చినా అని చెప్పేసి ఎట్లాంటి ఏం అనిపించలేదు. కాకపోతే వర్త్ అనిపించింది. వర్త్ నిజంగా 4 full ట్యాంకులు పోయినా మంచిదే, కానీ ఇట్లాంటి ఈ రైడ్ విలువ 4 full ట్యాంకులు. సో ఇది ఈ విధంగా మీరు కూడా రైడ్ చేయండి, సేఫ్టీగా చేయండి. సభాముఖంగా నాకు కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి మా హెలికాప్టర్ పైలట్ బాగా ఇబ్బంది పెడతాడు, పోవాల్సింది వస్తుంది కాబట్టి తొందరగా ముగించుకొని పోవాలి. ఇక మరి తప్పది, మన టైం లేదు కాబట్టి పోతున్నా. మరి కొంచెం అక్కడ బ్యాచ్ ఇచ్చడం వల్ల ఏమైందంటే, ఫ్లోలో 2-3 ఇమిటేట్ చేసిన, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. అది మాత్రం మీరు ఏదో సీరియస్ గా తీసుకోకండి, ముందే చెప్తున్నా, జస్ట్ ఫర్ ఫన్. సో ఇది నిన్ను మళ్ళీ అంటే కంటెంట్ ఎక్కువ అవుతుంది, లాగ్ అవుతుంది అని చెప్పడానికి కొంచెం మ్యాక్స్ షార్ట్ కట్లు అన్ని కట్ చేసి ఈ వీడియో చూస్తారు మీరు. ఎక్కువ లెంత్ కూడా వద్దు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాది ఇక్కడ ప్యాకింగ్ అయిపోతుంది. ప్యాకింగ్ అయిపోయి కొండ దిగి ఫ్రెష్ అప్ అయి
బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అనంతపూర్కి వెళ్ళేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు. సో టైం బట్టి నేను డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోదామా లేకపోతే బ్రో వాళ్ళ ఇంట్లో ఒక లంచ్ వర్క్ స్టే చేద్దాం అనేది ఇంకా డైలమాలో ఉన్నా. కాకపోతే ఒక్క నిమిషం ముళ్ళు వచ్చిన నేనేమనుకుంటున్నా అంటే ఇంకా హైవే ఎట్లా హైవే ఉంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మినిమం లోపలికి 3 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. సో అంత దూరం ఎందుకు, డైరెక్ట్ హైదరాబాద్ టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి కొట్టేద్దాము, ఒక 4 అవర్స్లో హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఆ విధంగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ రెస్ట్ తీసుకుని ఏదో ఇంటికాడ హాయిగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఏందని అప్డేట్ చేసుకుంటా ఎటు వెళ్తున్నాం అనేది కింది దిగినాక, అంటే కింది దిగేటప్పుడు మీరు ఎక్కేటప్పుడు చూస్తుంటారు. నా లైఫ్లో ఫస్ట్ అడ్వెంచరస్ మాత్రం ఇదే, ఒక నైట్ ఫుల్గా క్యాంపెయిన్ చేయడము. అంటే వీళ్ళందరికీ ఏమో నైట్ సౌండ్లు వచ్చినాయి, 2 గంటలకు 3 గంటలకు ఏమో ఏడుపు సౌండ్లు వచ్చినాయి అని అంటారు ఈ కొండ మీద. నాకైతే అసలు సోయలేదు, నేనైతే ఇట్లా పడుకుంటే కోమ. ఎందుకంటే వీళ్ళందరూ అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి, నేను హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొచ్చి చాలా అలసిపోయినా ఫస్ట్. సో దానివల్ల ఏమో చాలా అంటే చాలా నిద్ర వచ్చింది, గట్టిగా నిద్రపోయినా అసలు సోయి లేకుండా. ఇందాక వీళ్ళు 7 గంటలకు 7:30కి ఏమో లేపి నన్ను పొద్దున. వీళ్ళందరూ మార్నింగ్ ఒక రైడ్ వేసి వచ్చిండ్రు, మళ్ళీ కొండ దిగి మళ్ళీ వచ్చిండ్రు. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా దగ్గరలో ఉన్న ఏదైనా హిల్ స్టాప్ కానీ ఏమైనా క్యాంపెయినింగ్ చేసే ప్లేస్ ఏమైనా ఉంటే పక్కా ఒక్కసారి మాత్రం మీ వీలున్న టైంలో మంచిగా ఎక్స్పీరియన్స్ చేసిరండి. విత్ ఫుల్లీ లగేజ్ తీసుకోండి, క్యాంపెయిన్ టెంట్స్, ఫైర్ వర్క్స్ కావాలి అంటే దానికి సంబంధించిన లైట్స్, నైఫ్స్, అంటే సేఫ్టీ మెజర్స్ అంటే చాలా. ఎందుకంటే కొండ మీద జంతువులు ఏమేమి ఉంటాయి, ఎట్లుంటది, ఇక్కడైతే ఏమి ఉండవు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఇట్లా ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు ఇట్లా ఇక్కడ వస్తూనే ఉంటారంట, వీటి ఆఫీసర్లు ఎవరైతే వీళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ అంత క్రూరంగా అంత వైల్డ్ యానిమల్స్ అయితే ఏం లేవు. జస్ట్ మేకలు ఏమో ఒకటి వస్తూ ఉంటాయి, అంత మించి ఏం ఉండదు. కాకపోతే నైట్ మాత్రం ఒక్క లైట్ ఉండదు. నిజంగా ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్. ఇట్లాంటి ఇంకెన్నో చేద్దాము, మీరు కూడా చెయ్యాలి, నేను చేయడం కాదు, మీరు కూడా వెళ్ళండి. సో మళ్ళీ ప్యాక్ అయినాక డైరెక్ట్ ఇంకేమైనా కంటెంట్ గోప్రోలో కలుసుకుందాం. బాయ్. క్యాంపెయినింగ్ అయిపోయింది, ఈ రైడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి కింది దిగాలి. టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది కరెక్ట్. చలో ఏం మర్చిపోలేదు, ఆల్మోస్ట్ అన్ని పెట్టేసుకున్నాం. జై శ్రీరామ్.